మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాత్రూంలో జారిపడ్డారు. దీంతో కుడి చెయ్యి ఎముక విరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్దిరెడ్డికి వైద్యులు చికిత్స చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, ఒక 4-5 రోజుల క్రితం పెద్దిరెడ్డి తన ఇంట్లో కొంచెం నేలపైన కొంత నీళ్లు ఉండడంతో జారి పడడం జరిగింది. దీంతో ఇమీడియట్గా మామూలుగా అయితే ఒక వైద్యులు వెళ్ళి అక్కడ ఆయనకి ఇంట్లోనే కట్టడం జరిగింది. అయితే అది కొంత స్వెల్లింగ్ పెరిగి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి రావడంతో మళ్ళీ వైద్యులు వెళ్ళడం కూడా జరిగింది. ఈ పరిస్థితి చూసిన తర్వాత ఆపరేషన్ అవసరం అని చెప్పడంతో మనం ఇప్పుడు ఇక్కడ నారాయణ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడే మనం చూడొచ్చు, ఆయన కారు కూడా ఈ హాస్పిటల్ దగ్గర వరుసగా ఉంది. 3 కార్లు ఆయనకు సంబంధించినటువంటి రెండో కారు అయింది, అదేవిధంగా 3వ కారు కూడా అయింది. ఈ నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యారు. నిన్న కుడి చెయ్యి సంబంధించి మణికట్టు దగ్గర ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరగడంతో ఇక్కడ అడ్మిషన్లోనే ఉన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కావచ్చు, అలాగే ఇతర నేతలందరూ కూడా ఆయన వచ్చి ఈ హాస్పిటల్లో, అలాగే ఇతర తిరుపతికి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శించి వెళ్ళారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి బాగానే ఉందని చెప్తున్నారు. అయితే వైద్యులు అయితే మాత్రం ఈరోజు అంతా కూడా ఇక్కడే హాస్పిటల్ ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి ఆయన హైదరాబాద్కి కూడా వెళ్ళొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మొత్తంగా ఆయనకి కుడి చెయ్యి కొంత డ్యామేజ్ అవడంతో, అంటే జారి పడేటప్పుడు ఆయన ఒక్కసారిగా ఊనారు. ఇలా ఊనడంతో ఆయన జారి పడినప్పుడు ఒకసారి చెయ్యిని ఉపయోగించారు. తాను పడకుండా ఉండడానికి ఆ చెయ్యి ఉపయోగించినప్పుడు ఆయనకి చెయ్యికి సంబంధించినటువంటిది కొంతవరకు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆపరేషన్ చేయాలని చెప్పి వైద్యులు చెప్పడంతో ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యారు. ఈ రోజంతా ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. అవసరమైతే ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఆయన ప్రస్తుతానికైతే మాత్రం ఐసీయూలో ఉన్నారు. ఆపరేషన్ అయిన తర్వాత ఒక రోజంతా కూడా కొంత ఐసీయూలో ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఐసీయూలో ఉన్నారు. అవసరాన్ని బట్టి హైదరాబాద్కి వెళ్ళడమా లేదా ఇక్కడ ఇంటికి వెళ్ళడమా, ఇక్కడ ఎక్కువ విజిటర్స్ వచ్చి ఇబ్బంది అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి అవసరమైన మేరకు షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తాం. శంకర్, రైట్, థ్యాంక్ యూ దినేష్.